దేశంలో మావోయిస్టుల తీవ్రవాదం తుది దశకు చేరుకుందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై ఫోకస్ పెట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 13,000 మంది మావోయిస్టులు ఆయుధాల్ని వదిలేశారని వివరించారు. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా అణచివేస్తే దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన వాళ్లం అవుతామన్నారు. 120 పోలీస్ స్టేషన్ల పరిధిలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలున్నాయన్నారు. దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదంతో అనుసంధానమై ఉన్న యువత ఆయుధాలను వదిలేసి ప్రజల్లోకి రావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. నక్సలిజం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని గుర్తించి సహకరించాలని కోరారు. 2014 నుంచి ఇప్పటి వరకు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 3,006 కోట్లని ఖర్చు చేశామని తెలిపారు. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు అధికారులతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమై మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేశారు. वामपंथी उग्रवाद की लड़ाई अब अपने अंतिम चरण में है, ऐसा हम कह सकते हैं। और मैं विश्वास के साथ आप सभी को बताना चाहता हूं कि 2026 मार्च तक आप सभी के सहयोग से ये देश दशकों पुरानी समस्या से मुक्ति पा लेगा। उसको पूर्ण उन्मूलन की दिशा में हमने काम करना चाहिए। इसके मूल समेत उखाड़ देने के संकल्प कर इस सम्मेलन से हमें जाना चाहिए। माननीय प्रधानमंत्री जी ने 2047 का पूर्ण विकसित भारत का लक्ष्य रखा है। मेरा आप सभी आग्रह है। मरिన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు, కేంద్ర మంత్రులు, అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ కు సంబంధించిన డీజీలు, డైరెక్టర్లు వీరంతా కూడా పాల్గొనడం జరిగింది. ఇటు యువతకి ఒక కీలకమైన పిలుపిచ్చారు అమిత్ షా. వామపక్ష తీవ్రవాదంతో సంబంధం ఉన్న యువత ఈ నక్సలిజం వైపు మొగ్గు చూపకుండా అభివృద్ధి వైపుకు అడుగులేసేందుకు ముందుకు రావాలి. ఇటు మావోయిస్టులతో సంబంధాలున్న వాళ్ళు ప్రజాబాహుళ్యంలోకి రావాలి. ఇటు వారి సమస్యలను ప్రభుత్వం ముందుంచే దిశగా వ్యవహరించాలి. కానీ ఆయుధాలను పట్టుకుని నక్సలిజం వైపు వెళ్తే అది మానవాళికి ఇటు వ్యతిరేకమైంది, ఉపయోగకరమైంది కాదు అన్న విషయాల్ని ఇటు అమిత్ షా చెప్తూ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని సమగ్రంగా నిర్మూలించే దిశగా ముఖ్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా ఇటు 10 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, అలాగే ఉన్నతాధికారులు, డీజీపీలు వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో వారందరికీ కూడా అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో వామపక్ష తీవ్రవాదం ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి, అలాగే వారి నిర్మూలనకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో నెలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలి. అలాగే డీజీపీ స్థాయిలో నెలకి 15 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కూడా ఈ రోజు ఈ సమీక్షకు హాజరైన డీజీపీలు, సీఎస్లకి, అలాగే ముఖ్యమంత్రులకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏపీ నుంచి ఇటు వంగలపూడి అనిత హోంమంత్రి హాజరయ్యారు. అలాగే డీజీపీ, సీఎస్ కూడా హాజరవడం జరిగింది. అలాగే తెలంగాణ నుంచి హోంమంత్రిగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి సో ఆయన ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలని కూడా ఇటు అమిత్ షా కొనియాడడం జరిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వామపక్ష తీవ్రవాద భావజాలం కానీ, అలాగే ఘటనలు కానీ పూర్తిగా తగ్గాయి. దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఇటు ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం కానీ, వాళ్ళ నిర్మూలనకు తీసుకున్న చర్యలు కానీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. వాటిని అనుసరించాలని చెప్పి ఇటు ఛత్తీస్గఢ్, అలాగే ఇటు పశ్చిమ బెంగాల్, అలాగే ఒడిశా, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలకి, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సూచించడం జరిగింది. సో ఓవరాల్ గా 2047 నాటికి ఇటు వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 6 కోట్ల మంది ప్రజలపైన వీరి ప్రభావం పడుతోంది. సో వీరి వల్ల ఈ మావోయిజం, అదే నక్సలిజం వల్ల ఈ ఆదివాసీ ప్రాంత ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేరువ కావడం లేదు. సో గడిచిన 10 ఏళ్లలో కూడా అనేక సంక్షేమ పథకాలను వీరికి చేరువచ్చేసే విధంగా రోడ్ నెట్వర్క్ కానీ, అలాగే టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అలాగే ముఖ్యంగా ఏకలవ్య పాఠశాలను ఏర్పాటు చేయడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. అలాగే మరణాల సంఖ్య కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతాల వారు చేసే దాడుల వల్ల చనిపోయే వారి సంఖ్య తగ్గింది. చాలా మంది
జనబాహుళ్యంలోకి వస్తున్నారు, ఆయుధాలను వీడుతున్నారు. సో ఆ దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి. గతంలో 90 జిల్లాలు ఉండేవి మావోయిస్టు ప్రభావిత ప్రాంత జిల్లాలు, ఇప్పుడు అవి 42కు తగ్గాయి. సో రానున్న రోజుల్లో 2026 నాటికి సమగ్రంగా ఈ దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యలకు పరిష్కారం చూసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు వెళ్లాలని చెప్పి ఈ రోజు రాష్ట్రాలకి మావోయిస్టు ప్రభావిత ప్రాంత రాష్ట్రాలకి అమిత్ షా సూచించడం జరిగింది. హోంశాఖ నుంచి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా రాష్ట్రాలకి దిశానిర్దేశం చేస్తామని చెప్పి కూడా ఇటు కేంద్ర హోంమంత్రి ఈ రోజు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, అలాగే డీజీపీలు, సీఎస్లకి దిశానిర్దేశం చేయడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.